నాన్నగారి టాపిక్ వచ్చింది కాబట్టి ఈ సినిమాలో ఆ డైలాగ్ కూడా ఉంటుంది బ్రహ్మానందం గారిది, భక్తి భయం. అలాంటి సిచ్యువేషన్స్ మీ రియల్ లైఫ్ లో జరిగాయా? ఇన్ని క్యాచ్లు ఇచ్చి ఉంటాను నేను. ఎనీ వన్ టు మెన్షన్ ఇన్ పర్టిక్యులర్? మళ్ళీ ఇప్పుడు చెప్పి దొరికిపోవడం ఎందుకంటారు? మా ఆవిడకి తెలియని స్టోరీలు ఎందుకు చెప్పడం కొత్తగా. ఓహో, ఓ నాన్నకు తెలిసినా పర్లేదు, ఇటు మాత్రం తెలియకూడదు. బెటర్. సో ఈ మీలో ఒక చేంజ్ ఓవర్ అయితే మేము గమనిస్తూ వస్తున్నాం ఒక పాస్ట్ 3 to 4 మూవీస్ నుంచి. చాలా మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ అనే కాదు, ఈవెన్ బయట మేము చూసినా కూడా యూనో ఒక డిఫరెన్స్, ఆ మెచ్యూరిటీ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అది మీ బాబు వల్ల ఏమైనా మీకు పెళ్లి వల్ల బాబు వల్ల? ఖచ్చితంగా పెళ్ళి అనే ఫ్యాక్టర్ అందులో హ్యూజ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఎంత కాదన్నా పెళ్ళి అనేది ఉంటుంది, ఒప్పుకోవాల్సిందే. అంటే రెండు రియాలిటీగా ప్రాక్టికల్గా ఒప్పుకుంటున్నాను. అంటే రీజన్ పెళ్ళి అని నేను చెప్పను. ఎంత కాదన్నా మనం కూడా యూనో ఐ హావ్ కమ్ టు దట్ ఏజ్. యూనో నాకు కూడా 30+. యూనో నాకు కూడా టైం వచ్చింది, దట్ ఏజ్ వచ్చింది. అట్ ద సేమ్ టైం పెళ్ళి అయింది. యూనో ఐ హావ్ సీన్ యూనో కొడుకు పుట్టాడు. సో ఎంత కాదన్నా ఇంక అదే బన్నీ. మీరు అప్పుడు హ్యాపీలో బన్నీ ఇప్పుడు ఎలా ఉంటారండి? అప్పుడు నా ఏజ్ 21, ఇప్పుడు 30+. సో దెర్ విల్ బి డిఫరెన్స్ ఉంటుంది. అదే అంటే అది ఎలాంటి మార్పు అని మీరేమన్నా దాన్ని డిఫైన్ చేస్తారా? ఎందుకు వచ్చింది అంటే ఏం లేదు, పెళ్ళి చేసుకున్న తర్వాత నేను చాలా విషయాలు బెటర్గా చూడగలిగాను. ఐ విల్ పుట్ ఇట్ దట్ వే. పెళ్ళి అయిన తర్వాత కెమెరామెన్ కూడా నవ్వుతున్నారు, ఆయన కూడా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనుకుంటా. పెళ్ళి అయిన తర్వాత నేను ఒక విషయాన్ని బెటర్గా చూడగలుగుతున్నాను. అది పెళ్ళి వల్ల, అది మా భార్య ఇంపాక్ట్, దీనివల్ల నేనైతే చెప్పలేకపోతున్నాను. కానీ ఒక విషయాన్ని నేను బెటర్గా అర్థం చేసుకోగలుగుతాను. వావ్, సూపర్. అండ్ ఆ బెటర్మెంట్ మాకు సినిమా అవుట్పుట్ లో కూడా అది అన్నిట్లో కనపడుతుంది. అది నా మీద నాకు కనపడుతుంది, నాలో ఉంది కాబట్టి అది నా పర్ఫార్మెన్స్లో కనపడుతుంది, నా బిహేవియర్లో కనపడుతుంది, అన్నిట్లో కనపడుతుంది. హాయ్, అనసూయ రామలింగం. ఆనంద్ విహారీ. అదే ఆ